పాడైన పడవలు, మూలన పడ్డ స్టీమర్లు, అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు. ఒకప్పుడు సకల సౌకర్యాలు, పర్యాటకులతో సందడితో కలకలలాడిన ఆ పార్కు నేడు అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. నిధులు మంజూరై స్వయంగా మంత్రి శంకుస్థాపన చేసిన పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న ఖమ్మం జిల్లా పాలేరు టూరిజం పార్కుపై జీ తెలుగు న్యూస్ స్పెషల్. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఉన్న పాలేరు టూరిజం పార్క్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. చుట్టూ పచ్చని చెట్లు, రిజర్వాయర్లో బోటింగ్ సౌకర్యంతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేది. ఉమ్మడి రాష్ట్రంలో రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. నిర్వహణ కోసం 10 రూపాయల ఎంట్రీ ఫీజు కూడా పెట్టారు. కానీ కాలక్రమేణా ఈ పార్కు పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. కాలక్రమేణా ఈ పార్కును పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. దీంతో పార్క్ అంతా పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండిపోయింది. ఒకప్పుడు పర్యాటకులను తిప్పిన పడవలు, స్టీమర్లు ఇప్పుడు తుప్పు పట్టి పక్కన పడి ఉన్నాయి. కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. రానున్న కాలంలో అది అతిగతి లేకుండా పోతుందని చెప్పి ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. వారు 5 కోట్ల రూపాయలు మార్చి నెలలో దానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేటాయించినటువంటి డబ్బులు ఏమైనావో ఎటుపోయినావో తెలియలేదు. పేరుకు మాత్రమే నిధులు కేటాయించినట్టుగా చూపెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా దానిపైన పర్యవేక్షణ లేదు. ఇప్పటికైనా మంత్రివారులు గౌరవనీయులు దానిపైన పర్యవేక్షణ చేసి టూరిజం శాఖతో కానీ లేకుంటే జిల్లా ఉన్నతాధికారులతో కానీ ఆ పార్కును అభివృద్ధికరం చేయాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం. అంతేకాకుండా గతంలో అక్కడ ఉన్నటువంటి పడవలు కానీ లేదు టూరిస్టులకు వచ్చినటువంటి అక్కడ స్టాల్స్ కానీ ఏర్పాటు చేసి 10 రూపాయల ఎంట్రీ ఫీజు తీసుకొచ్చి పెట్టి ఆ కుటుంబాలకు కానీ పర్యాటకులకు కానీ జిల్లాకి ఇది సూర్యాపేట జిల్లాకి ఖమ్మం జిల్లాకి సరిహద్దు ప్రాంతంగా ఉన్నది. జిల్లా నుంచి కానీ హైదరాబాద్ కేంద్రానికి వెళ్తున్నటువంటి టూరిస్టులకు కానీ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటే అక్కడ స్వేద తీర్చుకోవటం కోసం, ఆ పార్కును తిలకించడం కోసం, చెరువుని చూడటం కోసం సుందరీకరణంగా తీర్చిదిద్దినటువంటి ప్రాంతాన్ని పాలేరుగా ఒక నామకరణంగా ఉన్నది. ఇక్కడ ఆగాలని చెప్పేసి టూరిస్టులు ఆగినటువంటి స్థితి ఉన్నది. కానీ వాళ్ళ అగోమగోచరంగా పడవలు, ఇరిగిపోయిన పడవలు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డు లేదు, అక్కడ స్టాల్స్ లేవు. ఎటువంటి భద్రత లేకుండా కుక్కలు కానీ లేక విష జంతువులు కానీ మరో అశ్లీల కార్యక్రమాల కేంద్రంగా మారుతున్నది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్కును మళ్లీ బాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్చి నెలలో 5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. పార్కుకు పూర్వ వైభవం వస్తుందని స్థానికులు ఎంతో ఆశపడ్డారు. కానీ శంకుస్థాపన జరిగి నెలలు గడుస్తున్నా అక్కడ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. బడ్జెట్ నుండి 5 కోట్ల రూపాయలు శంకుస్థాపన పనులు మన పార్కు అభివృద్ధి మరియు టూరిజం శాఖ అంటే టూరిజం వచ్చే ప్రదర్శకులకు ఒక చూడు ముచ్చటగా ఆనందమైన ఆహ్లాదకరమైన పరిస్థితి ఆ రిజర్వాయర్ పక్కన ఉండే పార్కు మరి ఈరోజు కళాహీనంగా మారింది. ఆ యొక్క మారడంలో ప్రధానమైన నిర్లక్ష్యం మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. కనీసం ఎందుకంటే ఎప్పుడో 5 నెలల క్రితం చేసిన నిధుల్ని వాటిని ఖర్చు చేయలేక కూడా మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీదు. కానీ మంత్రివర్యులు ఇకనైనా ఆ యొక్క పార్కింగ్లో ఉన్న డిసిప్లిన్ కానీ తర్వాత మా టూరిజంకి వచ్చే విధంగా రోజు రోజుకి వచ్చే విధంగా మా పబ్లిక్ వచ్చేటట్టుగా చేయాలి. ఖమ్మం జిల్లాకే తలమానికంగా ఉన్న ఆ రిజర్వాయర్ పక్కన ఉన్న పార్కుకి మరి డెవలప్మెంట్ అనేది లేకపోవడం ఒక దురదృష్టకరం. మరి ఇప్పటికైనా ఆ మంత్రివర్యులు గారు మరి వారి యొక్క 5 కోట్ల రూపాయలను ఇమీడియట్లీగా ఆ సత్వరం ఖర్చు చేసి మరి ఖమ్మం జిల్లా ప్రజలకి ఖమ్మం ఎంటర్ అవుతున్నాం అంటేనే పాలేరు పార్కు ప్రభుత్వం నిధులు ఇచ్చినా స్వయంగా మంత్రులే శంకుస్థాపన చేసినా పర్యాటక శాఖ అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు జరగటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిధులున్నా ఎందుకు పనులు మొదలు పెట్టడం లేదో అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పాలేరు పార్కులో సైట్ మ్యూజియం, డిజిటల్ డిస్ప్లేలు, తాగునీరు, మరుగుదొడ్లు, క్యాఫెటీరియా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోట్లు కేటాయించిన పనులను త్వరగా పూర్తి చేసి పాలేరు పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆశిద్దాం.